బాగుంది. ఎట్లా పాడు. పసి పాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా, బంగారు బల్లిగా. రే బల్లి, నిజంగానే కోపతిస్తాను. తల్లి చెప్తావా? ఏమిటి ఏమిటా వేషాలు? పెళ్లి కాకముందే పిన్ని నీతో నేను మాట్లాడు. ఇటు తేల్చేస్తా. నువ్వంటే నాకు భయం లేదు. నా 10 ఎకరాలు నాకు ఇచ్చి మేమిద్దరం కలిసి డబ్బులేసిన ఆనకట్టి కోరుకుండి కోడిపిల్లి ఇద్దరం తిరిగి వచ్చాం. ఎందుకు? మాది మూగ ప్రేమ కదా, అట్లా తిరిగేసి వస్తాం. వెనకాలే వాళ్ళు వస్తారు. వెనకాల ఎవరు? పిల్లలు, మన పిల్లలు, పెళ్లి పిల్లలు. పెళ్లి కాకముందే పిల్లల మీద ఇంత ఆశ పట్టుకున్నా నీకో. ఏమే ఇట్లా చెప్తాను. నేను రాను, ఇక్కడే ఉంటా. అక్కడే ఉంటావా? సరే, ఈ వ్యవహారం చేయండి. ఒరే నువ్వు కదా, నువ్వు కదరు. ఎంతకాలం ఎక్కడ ఉండకూడదు. ఎందుకు నాకు అప్రదిష్ట నువ్వు ఇలాంటి పనులు చేస్తే ముందు పో బయటికి. నా 10 ఎకరాలు దూచావు, నా వరాలు దూరం చేస్తున్నావు. నీ ముష్టి 10 ఎకరాలు నాకెందుకురా? నువ్వు ఇలాంటి చవటం అని తెలిసే మీ అమ్మ నా చేతిలో పెట్టింది ఆ 10 ఎకరాలు. నీ భవిష్యత్తు కోసం, నీ పిల్లల కోసం. నువ్వు ఇలాంటి వ్యవహార పనులు చేస్తావు నాకు తెలీదు. నువ్వు కదులు కదులు. వెళ్తారులే. పెద్ద మల్లీశ్వరి. ఏం బాబా ఎప్పుడు వచ్చావు? ఏడవకరా, ఏడవ. వచ్చాను కదా, ఏడవ. ఇంతకు ముందే వచ్చింటే ఎంత బాగుండేది. ఎప్పుడు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం రా? ఆ సుందరమ్మ గారికి ఎవరెదురు చెప్పగలరు? అన్నయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడం తప్ప నేను మాత్రం ఏం చేస్తున్నాను రా? ఏం జరగాలో జరుగుతుంది. నువ్వేం బాధపడు. చెప్తాను. చెప్తాగా సూర్యం బాబు బాగున్నావా? ఏ ఓల్డ్ మ్యాన్, ఇంటిలో చూస్తున్నావు? అమ్మా మీ పేరేదమ్మా? లీలా. లీలా కాదు కాదు, మీ పేరు నేను కాదు. మీరు మా సుశీలమ్మ. మీరు మా సుశీలమ్మే. నిజం తెలిసిపోయిందా? తాతయ్య, ఈ ఇంటిని ఒక పద్ధతికి తేవాలని మేమిద్దరం కలిసి నాటకం ఆడుతున్నాం. అన్నట్టు నాన్నగారు ఎలా ఉన్నారు? మీరు పోయారని తెలిసినప్పటి నుంచి అదే పనిగా తాగుతూ ఆఫీసుకు కూడా వెళ్ళడం మానేశారు. ఆ నక్క రామారావు బాలాకుమారి మన ఇంట్లోనే పెట్టేశారు. తాతయ్య, వాళ్ళ వల్ల నాన్నగారికి ఏ ప్రమాదం రాకుండా నువ్వే కాపాడాలి. అలాగేనమ్మా, నువ్వు నాకు చెప్పాలా? ఇప్పుడు వెంటనే వెళ్ళి నాన్నగారితో సుశీలమ్మ చచ్చిపోలేదు బాబు, మీరేం బెంగెట్టుకోవద్దని చెప్పేట. అయ్యో, ఇప్పుడు చెప్తే ఏమైనా ఉందా? సమయం వచ్చినప్పుడు మేమే చెప్తాం. మీ అందరూ మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు. నా పెళ్లి విషయం చెప్పట్లేదు మీరు. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నా మీద నమ్మకం ఉంది కదా? ఎక్కువ ఉంది. మన సుశీల, మన సుశీల. మనం సుశీలమ్మ అంటే నిజంగా సుశీలమ్మని కాదు బాబు, అచ్చంగా మన సుశీలమ్మలాగుండే నీలమ్మని చూశా. ఆ పిల్లని మన సూర్యంబాబు పెళ్లి చేసుకున్నారు. చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉందిరా. చూడగానే నాకు అనుమానం వచ్చింది బాబు. మన సుశీలమ్మ నిజంగా చచ్చిపోలేదా, లేక చచ్చిపోయిన సుశీలమ్మ మళ్ళీ బతికొచ్చిందా అని అనుమానం వచ్చింది. ఒకవేళ మన సుశీలేమరా? మనకు అదృష్టం లేదు బాబు. మన సుశీలమ్మ లోకం తెలియని అమాయకురాలు. ఈ లీలమ్మ చాలా చురుకైన పిల్ల బాబు. ఆ ఇంట్లో సుందరమ్మని అందరినీ ఒక్క తాటి మీద నడిపించారు. నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూడాలనిపిస్తుంది. బాబు గారు, మీరు అన్నారు కనుక ఒక్క మాట అంటున్నాను. వీలైతే ఆ లీలమ్మ గారిని ఒక్కసారి తీసుకురండి బాబు. రేపు 6వ తారీఖు సుశీలమ్మ గారు పుట్టినరోజు కదా. ఏమిటి ఇలా వచ్చావు? 2వ పాయింట్. నేను నీతో మాట్లాడడానికి రాలేదు. ఈయన ఎవరు అరుస్తున్నావు అనమాట. ఈయన నా మొదటి కోడలు సుశీల తండ్రి, నాకు వేలు పెట్టిన అన్న. 2వ పాయింట్ కనకారావు అంటారు ఆయన్ని. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సూర్యం ఇంట్లో ఉన్నాడమ్మా? నేను మునపటి కనకారావుని కాను, జీవోత్సవంలో బ్రతుకుతున్నవాడు. చూడమ్మా, నిన్ను చూస్తుంటే అచ్చు మా సుశీలను చూసినట్టే ఉంది. సుశీల నీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందట్రా? ఈ పిల్ల సుశీల అనుకుని మళ్ళీ నా కోడలుగా చేసుకున్నాను రా. నాకు కోడల మీద ఉండే ప్రేమ నీకు కూతురు మీద లేకపోయింది. ఈ బుద్ధి అప్పుడు ఉంటే ఎంత బాగుండేది.
రేపు నా కూతురు సుశీల పుట్టినరోజమ్మా. ఎప్పట్లాగే ఆ పండుగ ఘనంగా చెయ్యాలని. అంటే మీ అమ్మాయి చచ్చిపోయినా ఇంకా పుట్టినరోజు చేస్తూనే ఉన్నారా? చెయ్యాలమ్మా. ఉన్న ఒక్కగానొక్క కూతురు అర్థంతరంగా చచ్చిపోతే నే బ్రతికున్నంత కాలం చేయదగ్గ ఏకైక పండగ అదేనమ్మా. అందుకే నిన్ను ఆహ్వానించాలని వచ్చాను. తప్పకుండా రావాలి. నేను వస్తాను. చూడానా అలా గోల్ చేయకూడదు, పిచ్చి వేషాలు వేయకూడదు. పిల్లవాడిని పర్యటనకి అసలు వెళ్ళకూడదు. వాళ్ళు పిలుస్తారు, నువ్వు వెళ్దు. నన్ను కూడా పిలవండి. నిన్ను పిలవకుండా తప్పకుండా రా. నన్ను పిలిచారు మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఓకే ఓకే, నేను మీ ఇంటికి రావడంలో మీకు సంతోషం కలిగితే తప్పకుండా వస్తాను. కానీ ఒక షరత్. ఏంటి? మా అమ్మగారిని కాదు సుశీల అమ్మగారిని మీరు ఫంక్షన్ పిలవాలి. అది సాధ్యమయ్యే పని కాదమ్మా. ఎందుకురా? ఎందుకు సాధ్యం కాదు? ఇంత మారిన తర్వాత కూడా దాన్ని పిలవడానికి నీకేం వచ్చింది? ఓర్టుకెక్కాన్ని గొడవలు పడ్డాక ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి పిలవమంట? అవును, అది నిజం. నోను, నాకు అదంతా తెలియదు. నేను మీ ఇంటికి రావాలంటే మీరు ఆవిడని ఫంక్షన్ కు పిలవాలి అంతే. నువ్వు రావాలి, అది నాకు ముఖ్యం. పిలుస్తా, నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. సుందరమ్మ, గతాన్ని మర్చిపోయి నేనెప్పుడో మర్చిపోయాను. రేపు పుట్టినరోజు పండక్కి నువ్వు కూడా వచ్చి నా చేతులతో ఆడపడుచు లాంఛనా తీసుకోమ్మా. అమ్మయ్య, ఎంత కాలానికి నీ నోట ఈ మాట విన్నాను రా. వస్తాను, తప్పకుండా వస్తాను. చెల్లయ్య కూడా ఉంటే ఎంత బాగుంటుంది ఫంక్షన్. కూతురింటికి వెళ్ళింది ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటుంది. రండి బాబు గారు. కమల, నా పిలుపుని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం. నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా?